గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసరికి అయోధ్యలో ఉన్నాము. అయోధ్యలో ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉందో చూడండి. చలి చలి చలి. మా వెహికల్ ఇదిగోండి, చలి. నా నోట్లోంచి స్మోక్ విపరీతంగా వస్తుంది, కానీ వీడియోలో కనబట్టలేదు. లేచారు, స్నానాలు అయిన ఇద్దరు ఈ ముగ్గురి. మా రథసారథి కృష్ణన్న చూడండి, ఎటు చూసినా కానీ కొద్ది దూరంలో మనిషి కనబట్టలేదు. చాలా స్మోక్ ఎక్కువగా ఉంది. ఇక్కడ విపరీతంగా కోతులు ఉన్నాయి. అయోధ్య దగ్గరకు వచ్చేసాము. ఆంజనేయ స్వామి దూతలంతా ఇక్కడే ఉన్నారు. జై శ్రీరామ్. అయోధ్య లాకర్ రూమ్స్ అండి. ఇక్కడ 19వ నెంబర్ లాకర్లో ఈ బట్టలు పెట్టుకున్నామండి. ఈ ఫోన్లు, బ్యాగ్స్ ఇవన్నీ పెట్టేసుకున్నాము. ఇక్కడ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్. లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు, అంటే లోపలికి ఫోన్లు కానీ బ్యాగులు కానీ ఎంట్రీ ఇవ్వలేదు. ఎందుకంటే నాలాగే వీడియోలు తీస్తారని. ఇప్పుడే గుడి బయటకు వచ్చేసామండి కంప్లీట్గా. చాలా విశాలంగా, చాలా అందంగా, చాలా బాగుందండి. పీస్ఫుల్గా ఉంది. వేల మంది భక్తులు వస్తున్నా కానీ ఒక్కరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫెసిలిటీస్ అంత బాగా ఏర్పాట్లు చేశారు. జై శ్రీరామ్. బయటకు వచ్చేసామండి. ఒక్కసారి బయట వ్యూ చూడండి. మొత్తం ఫుల్గా జనాలు ఉన్నారండి. ఫుల్గా జనాలు ఉన్నారు. అందరూ చెప్పులు బ్యాగుల్లో పెట్టేసుకొని అక్కడ అంతా పెట్టేసుకున్నారు. చెప్పులు బయటకు పెట్టుకోవాలి. బ్యాగులు, లాకర్స్ పెట్టుకు మాత్రం బయట ఇస్తారు. లాకర్స్ ఇస్తారు. లాకర్లో పెట్టుకున్నాము. చక్కగా దర్శనం చేసుకున్నాము. ఇక చిన్నగా బయలుదేరేస్తున్నామండి. ఇప్పుడు సరియు నదికి వెళ్ళాలనుకుంటున్నాము. ఫస్ట్ సంఘటిక హనుమాన్ ధామ్ అయిపోయింది, దశరథ మహల్ అయిపోయింది. ఇప్పుడు అయోధ్య దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సరియు మాత యొక్క ఈ సరియు మాత యొక్క దర్శనం చేసుకొని ఈరోజు రాత్రికి చిత్రకూట కొడదాం అనుకుంటున్నాం. చిత్రకూట మొత్తం రాములు వరాలను నివాసం చేసిన ప్రదేశం. అందరు ఫోటోషూట్లు పడిపోయారండి. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు. అట్లా ఇక్కడ వచ్చేసరికి ఈ మొత్తం చెకింగ్ సెక్షన్ అండి. మొత్తం చెక్ చేసి వరుసల్లో ఒక్కొక్కరిని వదులుతారండి. మా చెప్పులు బయట ఇప్పాము. ఇటు నుంచి లోపలికి ఎంటర్ అయిపోయి ఇట్లా రైట్ సైడ్లో కనిపిస్తున్న రైట్ సైడ్లో మందిరంలోకి వెళ్ళిపోయి లోపల దర్శనం చేసుకొని పీస్ఫుల్గా బయటకు వచ్చేస్తామండి. ఇది మేము వచ్చిన ఎంట్రన్స్, గేట్ నెంబర్ 2. థ్యాంక్ యూ.